బ్లాక్ అయింది. స్టీల్ మోటార్ ప్రాబ్లం ఉందని చెప్పారు. అది వారంటీ క్లైమ్ అయింది. కొత్త బండి అలా మాట్లాడాలి. నువ్వు మెత్తగా ఉన్నావు అనుకో. టైం అరౌండ్ 2:30 అట్లా అవుతుంది. కింద రైస్ అయిపోయింది. వేరే హాస్టల్ నుంచి వచ్చారు ఇంకా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనియల్. సో ఈ రోజు టైం వచ్చేసరికి 4:15 అవుతుంది అండ్ డేట్ వచ్చేసరికి January 29th. సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నా. టైం ఆల్మోస్ట్ 4:20 అట్లా అవుతుంది. షోరూమ్ నుంచి కాల్ వచ్చింది ఒక 2 minutes బ్యాక్. మళ్ళీ 2 minutes తర్వాత చేస్తామని అన్నారు. బైక్ ఉంటే బైక్ మీద వెళ్ళటోని, కార్లో వెళ్ళాల్సి వస్తుంది. 3 days ఇక్కడనే ఉన్నా కానీ చేయాలి అనుకున్న పనులన్నీ చేయాలి. రోడ్ బ్లాక్ అయిందో మరి ఏంటో తెలియదు కానీ బ్లాక్ అయింది. ఇప్పుడు మనకి ఇంకా వెళ్ళడానికి వీలు కాదు ఇంకా. సో చూసారు కదా, రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. మనకి ఇంకా వెళ్ళడానికి వీలు కాదు. మరి ఎట్లా వెళ్ళాలి? ఐ థింక్ వేరే వే నుంచి పోవాలి, కానీ అట్లా కూడా లాంగ్ అవుతుంది చాలా. వసంత్ నగర్ నుంచి పోవాలి. వసంత్ నగర్ నుంచి వెళ్ళాలి కానీ అట్లా కొంచెం లాంగ్ అయింది. .423 అవుతుంది. పిచ్చి ట్రాఫిక్ ఉంది. పిచ్చి ట్రాఫిక్ వచ్చేదే వసంత్ నగర్. ఇట్లా పోతే చాలా లేట్ అవుతుంది కానీ ఇంకా అక్కడ రిపేర్ జరుగుతుంది. టైర్స్ లో గాలి తగ్గిందని అన్నట్టు అనిపిస్తుంది. సో ఇది వసంత్ నగర్. కూకట్పల్లిలో నాకు నచ్చిన ఏరియాస్లలో అంటే వసంత్ నగర్ ఫస్ట్ వస్తుంది. ఇక్కడ బాగా స్పేషియస్ ఉంటది, చాలా మంచిగా ఉంటది. అసలు ఇండ్లు గాని దూరం ఉంటాయి. ఆ సైడ్ అయితే అసలు అది కొంచెం నడవడానికి కూడా ఇరుకుటం వెహికల్స్ అన్ని. కానీ ఇక్కడ అట్లా ఉండదు, కొంచెం స్పేషియస్ ఉంటది. ఇండ్లు కూడా చాలా బాగుంటాయి. రెంట్స్ విపరీతంగా ఉంటాయి ఇక్కడ వసంత్ నగర్ లోనైతే. 30,000 మినిమం 2 BHK అట్లా ఉంటాయి. అంటే దొరుకుతాయి కావచ్చు 20,000 లో అట్లా. లాస్ట్ ఇయర్ కనుక్కున్నా మా ఫ్రెండ్ కి కొంచెం చూడాలన్నప్పుడు. ఒకళ్ళైతే 30,000 చెప్పారు. ఓ 30,000 ఏమనుకుంటున్నావు బ్రో? సో ఇక్కడ ఇదే రోడ్ తోని మళ్ళా ముంగట్కెళ్ళి మళ్ళా యూటర్న్ తీసుకోవాలి. KPHB కాలనీ ఇది. నెక్సెస్ మాల్ ఉంది కదా, ఆ రోడ్ అన్నట్టు. ఆ రోడ్ కి కనెక్ట్ అయింది. నేను చూసిన వాటిలలో ఈ మధ్య కాలంలో అసలు ఉమెన్ స్కూటీస్ మీద ఎక్కువ మంది అయిపోయారు. సో దాట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ. అందరూ నా దృష్టిలో అయితే అందరూ రీల్స్ లలో ఏంటి వాళ్ళకి నడపరాదు అన్నట్టు ఇట్లా చేస్తారు కదా, కామెడీ పర్పస్ లా. కామెడీ పర్పస్ ఇంకా మరి ఇంకా కొన్ని రియల్ గా జరిగినాయి కూడా. బట్ దే షుడ్ లెర్న్. ఎందుకు ఓన్లీ మెన్నే డ్రైవ్ చేయాలి, స్కూటీస్ అయినా బైక్స్ అయినా అనేది నా క్వశ్చన్. అందరూ డ్రైవ్ చేయొచ్చు, కానీ ఒక్కటే ఏంటి అని అంటే ఉమెన్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయదు. చాలా మంది నేను చూసిన ఉమెన్ హెల్మెట్ పెట్టుకోరు. ఈ ప్లేస్ లో కార్లతోని అసలు ఒక పెద్ద యుద్ధమే వేయాలి. అందరు సైడ్ల నుంచి ఈ కార్నర్ కి వచ్చేసి ప్లస్ మధ్యలోకి లేన్ కట్ చేసుకుంటా. చూస్తున్నారా అసలు ఎంత ట్రాఫిక్ ఉందో? టైం ఇంకా 4:46 అవుతుంది. ఒకసారి అయితే షోరూమ్ వాళ్ళకి కాల్ చేద్దాం. హలో, షోరూమ్ నుండి బైక్ కోసం కాల్ చేస్తానన్నారు కదా, ఇంకా చేయలేదని నేనే చేస్తున్నా. హీరో స్ప్లెండర్ ప్లస్. యాక్చువల్లీ 26 నాడు ఇచ్చి ఉండి వాళ్ళు 27th నుంచి కౌంట్ చేస్తాము, 26th హాలిడే అని చెప్పారు. TG. ఓకే. హలో అన్న, బండి ఇచ్చారు కదా, నేను 2-3 సార్లు చెక్ చేసుకున్నా, రౌండ్ చేసిన. ఓకే, ప్రాబ్లం ఏంటంటే అది ఫిల్ పంప్ ప్రాబ్లం ఉంది. ఫిల్ మోటార్ అంటే పెట్రోల్ ట్యాంక్ లో మోటార్ ఉంటుంది ఒకటి, అది మన దగ్గర స్టాక్ లేవు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర సామాను ఫిల్ పంప్ కి బాగా డిలే ఉంది. మీరు బండి ఎక్కడ తీసుకున్నారు? హబ్సిగూడ. ఆ షోరూమ్ కి వెళ్ళండి. నేను ఇలా చెక్ చేయించాను, వాళ్ళు 2 రోజులు చెక్ చేశారు. ఫిల్ మోటార్ ప్రాబ్లం ఉందని చెప్పారు. వాళ్ళ దగ్గర స్టాక్ లేవు, వాళ్ళ దగ్గర రావు అంట. ప్రెజెంట్ నాకు బండి రెడీ చేసి ఇవ్వండి అని చెప్పి కొంచెం గట్టిగా నిలబడన్నాడు. ఓకే, అయితే నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళినానన్న. ప్రాబ్లం వచ్చినాక ఒక 4 days తర్వాత బైక్ స్టార్ట్ అయితే వెళ్తే వాళ్ళు ఏమన్నారు, బైక్ నడిపి ప్రాబ్లం ఏం లేదు అని సరిగా పట్టించుకోలేరు. సరే పట్టించుకోలేదు కాదు, నువ్వు బండి సేల్ తీసుకున్నావు కదా, ఆయన దగ్గర పోయి నిలబడు. నాకు ఇలా ప్రాబ్లం లేదంటారు, నేను చూస్తే ప్రాబ్లం అంటున్నారు, నాకు రీప్లేస్ చేయండి, లేదంటే బండి రీప్లేస్ చేసేయండి, లేదంటే బండి మీరే తీసుకుని అంటున్నాను. నేను చెప్పినట్టు చెప్పకూడదు. ఓకే అన్న. వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళ దగ్గర సామాన్లు లేవు, రావంట, లేట్ అయిపోయి. వాళ్ళు చెప్పారు నాకు, ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తారా, లేదంటే బండి మీరే పెట్టుకుంటారా, లేదంటే ఇంకో బండి ఇస్తారా. మీరేమో ప్రాబ్లం లేదంటున్నారు, ప్రాబ్లం వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసి చెప్తున్నారు. మీ ప్రాబ్లం అంటే నాకు ఫిల్ పంప్ మార్చేయండి, నాకు స్పాట్ లో నా ముందే మార్చాను. ఓకే, దాన్ని ఫ్యూయల్ మోటారా? ఆ పార్ట్ నేమ్ ఏమి స్పాయిల్ అయింది? ఫ్యూయల్ మోటారా? ఫ్యూయల్ మోటార్, పెట్రోల్.
ఓకే ఓకే పెట్రోల్ సంబంధించి లోపల మోటార్ ఉంటుంది. ఓకే నేను చెప్పినట్టు చెప్పాకు, ఎందుకంటే నేను చెప్పినట్టు చెప్తేనా మీరు షోరూమ్ లో మీరు చేయాలి, కానీ వాళ్ళకి కస్టమర్స్ ఇలా చెప్పకూడదు అంటారు. మీరు కొత్త బండి తీసుకుని మీరు ఇబ్బంది పడడం అవసరం ఏముంది? అవునవును, అది నేను అది. స్ప్లెండర్ ప్లస్ ఇంకా అది ఏం ప్రాబ్లం రావద్దనే ఆ వెహికల్ తీసుకున్నాను, కానీ ఇంకా ఆ వెహికల్ కే కొంచెం లేదు, ఒక్కొక్కటి ఉంటది కాదని లేదు, అవి మాకు కూడా అప్పుడప్పుడు జరుగుతాయి, జరగలేకుండా ఏం లేవు. ఓకేనా? నాకు వాళ్ళు ఫీల్ కమ్మంటున్నారు, ఓకే పని చేయండి, నాకే ప్రాబ్లం లేకుండా మీరు చేసి ఆడ మీరు తెచ్చి తీసుకుని ఉంటారా, దానికైనా యాక్సెప్ట్ చేయండి. లేదంటే నాకు ఇంకో బండి ఇవ్వండి, నాకు ప్రాబ్లం ఉంది, బండి ఆగిపోతూనే ఉంది, నా వల్ల కాదు అని మీరు గట్టిగా మాట్లాడుకోవాలి. ఓకేనా? మీరు అంత గట్టిగా మాట్లాడితేనే బండి ఇంకో కమ్మేసి మీకు రిలీజ్ చేస్తారు, లేదంటే ఏమైనా మీతో ఆడుకోండి. అది చెప్తున్నా. నేను చెప్పినట్టు బయట రానియాకండి. ఓకేనా? ఎందుకంటే తర్వాత నాకు ఇబ్బంది అయితే నేను మీకు సేఫ్టీ కోసం నేను చెప్తున్నా. అది ఇంకోటి ఏంటంటే అది వారంటీ క్లెయిమ్ అయితే కొత్త బండి వాళ్ళు ఏమైనా చేసుకుని నాకు బండి ఆగిపోవడం ఉండాలి. నేను చెక్ చేస్తే ఫీల్ మోటార్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. చెప్పండి, మన దగ్గర స్టాక్ లేదన్నారు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నేను బండి తీసుకునే వీడే, నాకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కానీ ఇంకో షోరూమ్ ఏం తీసుకుంటారు. నాకు సర్వీస్ కోసం ఇలా నా కంప్లైంట్ కోసం మీరు ఇచ్చారు, మీరు కంప్లైంట్ కోసం నేను నాడు ఇచ్చాను. వాళ్ళు 2 రోజులు చెక్ చేసి చెప్పారు, 2 రోజులు ఇచ్చిన రోజు నెక్స్ట్ అర్థమైందా? అవునవును, అర్థమైందన్న. అలా మాట్లాడాలి. నువ్వు మెత్తగా ఉందేవు అనుకో, నీకు మళ్ళీ అదేం లేదు ఇదేం లేదు అంటారు. అదేం లేదు ఏం లేదు అని నాకు ఫైల్ మోటార్ రీప్లేస్ ఉంటుంది చేసేవాటి, లేదంటే బండి మీరు తీసుకొని నాకు వద్దు బండి. నువ్వు బండి నీకు సేల్స్ కోసం నీకు ఎవరో ఒకడు అడ్వైజర్ ఇచ్చి ఉంటాడు కదా, ఇంత పడుతుంది వాడి దగ్గరే నిలబడు. కావాలంటే మీరు మీ నమ్మకంతోనే కదా నేను బండి తీసుకునేది. నాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఇలా నాకు ప్రాబ్లం క్లియర్ చేయాలి కదా. మీ వాళ్ళేమో ఇది అంటున్నా, నేను చెక్ చేపిస్తే ఇలా ఉంది అంటున్నారు. వాళ్ళ దగ్గర స్టాక్ లేదు. స్టాక్ ప్రెసెంట్ అవి ఆర్డర్లు ఉన్నాయంటే ఇంత రాలేదు వాళ్ళకు కూడా. నాకు ఏదో చేయండి, నాకు సంబంధం లేదు, లేదంటే నాకు బండి మార్చేయండి. నేను కొనుక్కునేది ఎందుకు? క్యాష్ ఆఫ్ ఫైనాన్స్ ఫుల్ పేమెంట్ చేసావు కదా, నేను ఫుల్ పేమెంట్ కూడా చేసా అని చెప్పు. ఇంకోటి ఏంటంటే నీకు ఇంకో ఆప్షన్ ఉంది ఆడ. ఇక్కడ నువ్వు ఇక్కడికి వస్తావు కదా, నేను నీకు చూపిస్తాను. నువ్వు ఇక్కడికి రా, నీకు చూపిస్తాను. ఓకే అన్న, నేను ఆప్షన్ ఎప్పుడు వస్తావు నువ్వు? నేను రేపు మార్నింగ్ వస్తా అన్న. రేపు మార్నింగ్ మార్నింగ్ 10 కి వస్తా. ఓకే, 10 కి అయితే నేను ఉంటా షోరూమ్ లో. నేను మాట్లాడి చెప్తా. ఎందుకంటే వాళ్ళ దగ్గర సర్వీస్ సెంటర్ లో బోర్డు ఉంటుంది. బోర్డు ఏముంటది, సర్వీస్ అడ్వైజర్ బోర్డు ఉంటుంది. నువ్వు కంప్లైంట్ అయినా పెట్టచ్చు, నీకు అంత దూరం అవసరం లేదు. నువ్వు బండి సేల్ చేసిన వాడి కాటికి వెళ్ళు, నాకు రీప్లేస్ చేసేవాళ్ళు అంతే. లేదంటే బండి మీరే పెట్టుకోండి, నాకు ఇంకో బండి రీప్లేస్ చేసేయండి. నువ్వు తర్వాత డైరెక్ట్ మెయిల్ పెట్టినా కానీ జరుగుతుంది. దీని గురించి నువ్వు వస్తావు కదా, నేను మాట్లాడతా. నేను చెప్పినట్టు బయటికి తీసుకోవాలి. ఓకేనా? ఓకే అన్న, ఇది ముఖ్యం. నీకు నేను హెల్ప్ చేస్తున్నా అంతవరకే. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, రేపు రా, నేను మాట్లాడతా. సరే అన్న, రేపు వస్తా. ఓకే. సో ఇది ప్రాబ్లం అయితే చూసిరు కదా, మొత్తం చెంటలు వస్తున్నాయి, బాడీ మొత్తం దడిచిపోయింది. ఏసీ వేసిన, ఇంకా ఏసీ నార్మల్ గా స్మెల్ బాగా రాదని ఇంకా నేను నార్మల్ ఉంచుతా అది ఇంకా, కానీ ఇప్పుడు ఏసీ వేసుకోవాలి. మొత్తం చెమటలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ హబ్సీ కూడా షోరూమ్ కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ వీలైతే ఇంకా రేపే వెళ్ళాలి. ఈరోజు థర్స్డే కదా, రేపు ఫ్రైడే. టైం ఇంకా 4:55 అవుతుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంటది. ఇక్కడ ఒకప్పుడు లేకుంటుండే, రోడ్ అంతా ఫ్రీ ఉంటుండే, అసలు ట్రాఫిక్ సిగ్నలే ఉండకపోతుండే ఇక్కడ. లాస్ట్ 1 year నుంచి అనుకుంటా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినాయి. ఇంకా జస్ట్ 2 minutes ఉంది లాగిన్ టైం కి. ఐడి కార్డ్ ఉంటేనే లోపలికి అలో ఉంటది, ఐడి కార్డ్ లేకపోతే అది మళ్ళా చాలా ఇబ్బంది అవుతుంది. ఐడి కార్డ్ లేకపోతే ఆఫీస్ కి వచ్చేటప్పుడు 2-3 సార్లు ఐడి కార్డ్ ఉందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇది బ్రేక్ టైమ్, ఐఎమ్ హ్యావింగ్ పాప్డి చాట్. ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేను కదా, కారంతోనే తిన్నా. ఇంకా బ్రేక్ టైంలో ఇది తిందామని టచ్ చేసిన. నాట్ దాట్ గ్రేట్. సో ఇదే రూమ్. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ నోట్స్. మిడ్ ఎగ్జామ్స్కి నోట్స్ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ ఫోన్ బూత్ రూమ్కి వచ్చిన. టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, అసలు టైమే దొరుకుతలేదు. టైం చాలా ఉన్నట్టు సరిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది, అసలు సరిపోతలేదు. పీడిఎఫ్ అయితే అయిపోయింది, నోట్స్ ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా వెళ్తున్నా. టైం అయిపోయింది. కడుపులు ఎందుకో కొంచెము విచిత్రంగా అనిపిస్తుంది, అందుకే ఇంకా ఆర్డర్ ఇచ్చుకొని తాగుతున్నా. హాయ్ గాయస్, షిఫ్ట్ అయితే అయిపోయింది. ఇంకా యాక్చువల్లీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ మళ్ళీ ఉండేనంట. నేను ఈరోజు
ఈమెయిల్ సరిగ్గా చెక్ చేయాలి. అంటే నిన్న మొన్న వీక్ ఆఫ్ ఉండే కదా, ఇంకా నాకు కూడా అంత ఐడియా లేకుండే. ఈ రోజు జస్ట్ అట్లా చూసిన, యాక్చువల్ 29th ఉండేనంట, అది ఇంకా పోస్ట్ పోన్ అయింది, ఇంకా నయమైంది. నా వీడియోస్ ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. సో వెళ్ళండి తప్పకుండా, చెప్పలేం వస్తే వస్తది, అంటే మీ పర్ఫార్మెన్స్ ని బట్టి. ఇంకా ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, అదకించుకో ప్రభు దినములు లెక్కింప నేర్పుము, భూమిని వేడు గడియ నాకు చూపుము.